ఫ్రెండ్స్, ఈ వీడియో ఒకసారి చూడండి. ఈమె ఏం చెప్తాదో వినండి. తర్వాత నేనైతే మాట్లాడతాను. కొంచెం చూడండి. ఈ లెక్కల్లా డొక్కల్లా నాకు ఏమీ తెలియదు. ఏ రోజు డబ్బులు ఇస్తారా అని అది నాకు తెలియదు. ఇలాంటి వాళ్ళకి అడిగితే పలానా రోజు ఇస్తారంటే అలా ఉండిపోతాను అక్కడ. అవును, అది నా పద్ధతి. హాయ్ ఫ్రెండ్స్, ఈమె నా కస్టమరు. సో ఈమె ఈరోజు మార్నింగ్ గాజులు వేయడానికి అయితే వచ్చారు. నాతో చాలా కష్ట సుఖాలు అయితే చాలా మాట్లాడతారు. ఈవిడికి పెన్షన్ ప్రతి నెల 4,000 వస్తుంది. దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని నాతో చాలా ఆనందంగా చెప్తున్నారు. సో ఆవిడ మాటలు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తారంట. ఇక్కడ చూడు ఈ బాబు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని. ఈ బాబు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైక్ చేయండి. ఇంకా నా కోసం ఏమైనా 2 విషయాలు చెప్తే చెప్పండి. సరే, టెన్షన్ పడిపోతున్నాను. ఓకే అండి, బాయ్. ఫ్రెండ్స్, తనకి ప్రతి నెల 4,000 వస్తుందంట. ఆ డబ్బులతో అసలు ఏ రోజు ఇస్తారో తనకి తెలియదంట. ఎవరో మన లాంటి వాళ్ళు చెప్తే ఆ పలానా రోజు అంటే డేటు తారీఖు తను చదువుకోలేదు కదా, తనకి ఏమీ తెలియదు అనమాట. సో పలానా తారీఖు ఇస్తారు అని ఎవరైనా చెప్తే ఆ రోజు అక్కడే ఉండిపోతుందంట. ఆ తర్వాత వాళ్ళు ఇచ్చిన డబ్బులతో చాలా ఇంకా తనకి రోజు నెలవరిసి కావాల్సిన వస్తువులన్నీ ఒకే రోజు కొనేస్తుందంట. కొంత అమౌంట్ దాచుకుంటుంది. వీక్లీ 1 టైం చికెను నాన్ వెజ్ అయితే కొనుక్కుంటారు, తింటారంట. సో గవర్నమెంట్ అనేది ఈ వృద్ధులకి ఇచ్చే పెన్షన్ వల్ల వాళ్ళు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారండి. అసలు ఎవరి మీద కూడా డిపెండ్ అవ్వకుండా సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే తను సంపాదిస్తున్నారు అంటే ఎలాగైనా తను సంపాదించిందే కదా. తన వయసులో ఉన్నప్పుడు పన్నులు కావచ్చు, ట్యాక్స్ కావచ్చు, ఏవేవో కట్టి తన ఏజ్ 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఆ డబ్బులని ఇప్పుడు పెన్షన్ రూపంలో ఆవిడకి ఇస్తున్నారు. సో గవర్నమెంట్ కూడా చాలా మంచి నిర్ణయం అయితే తీసుకుందండి. ఈ అమౌంట్ అనేది చిన్న అమౌంట్ కాదు, చాలా పెద్ద అమౌంట్. ఇలాంటి పేదవాళ్ళు వృద్ధులు ఉంటారు కదా, వాళ్ళకి చాలా ఉపయోగపడుతున్నాయండి. సో ఆవిడ మాటల్లో మీకు నాకు తను చెప్పింది తనకి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయని. సో ఫ్రెండ్స్, ఈ విషయంలో మాత్రం గవర్నమెంట్కి హ్యాట్సాప్ చెప్తాం. బాయ్.